45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకొన్నారు? పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీల హక్కుకు నీళ్ళు వదులుతారా? ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలి మాజీ మంత్రి హరీష్ అని చెప్పేసి ఇక్కడ వార్త. డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకీ మౌనం? ఎవరి డైవర్షన్లో మీరు పనిచేస్తున్నారు? 299 టీఎంసీలు తెచ్చిందే నాటి కాంగ్రెస్. కేసీఆర్ నిలదీతతో నిస్సిగ్గుగా అబద్ధాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చినాం, 1 ఎకరానికి ఇవ్వలేదని ఉత్తమ అబద్ధం. 2 ఏళ్లలో మీరు ఇచ్చింది 11,000 ఎకరాలకే. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు చెక్ డ్యాంలను కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేసీఆర్ కట్టుకుంటూ పోతే తనుగుల చెక్ డ్యాం పేల్చేసిండ్రు. ఇక్కడ మంథని మండలము, భూపాలపల్లి జిల్లా, మల్హర్ మండలం ఆ మానే డ్యాం మీద ఉన్న చెక్ డ్యాంను పేల్చేసిండ్రు. ఇసుక మాఫియా. ఇక్కడ మేడిగడ్డలో కూడా అట్లనే జరిగిందేమో. ఒకవేళ ఇప్పుడు నీటి నిల్వ పెడతలేరు కదా, ఒకవేళ నీటిని నిల్వ పెడితే మనం ఇసుక మాఫియా చేయలేము, ఇసుకను తరలించకపోలేము. ఇసుక నుంచి దాదాపు ఏటా 400 నుంచి 500 కోట్ల ఆదాయం. అది సర్కారుకు లెక్కలతోని. ఇంకా లెక్కలు కానీ ఇంకెన్ని ఉంటాయి చెప్పుర్రి. కేసీఆర్ 1100 చెక్ డ్యాములను కడితే ఆ చెక్ డ్యాములను పేల్చుకుంటూ పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలా. తనుగుల చెక్ డ్యామ్ను మొన్న వేలు చేసిండ్రు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. ఇక్కడ మల్హర్ మండలం, మల్హర్ ఆ ప్రాంతంలో, భూపాలపల్లి జిల్లా ఆ ప్రాంతంలో, మల్హర్ ఆ ప్రాంతంలో ఇంకో చెక్ డ్యామ్ను బేలు చేస్తే దాని మీద చర్యలు లేవు. మొత్తం మీద కేసీఆర్ కానీ ఒకవైపు హరీష్ రావు కానీ వణుకు పుట్టిస్తూ ఉన్నారు. రేవంత్ సర్కార్కి అనేది మాత్రం వాస్తవం. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినామని చెప్పేసి సంతకాలతో మరి మీరు సంతకాలు పెట్టిర్రు. ఇగో మీ తప్పిదాలు ఇవ్వి అని చెప్పేసి తప్పిదాలను మొత్తం ఎండగట్టిండు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న చూడొచ్చు, మనం నిన్న ప్రెస్ మీట్ చూడొచ్చు. ఒక్కొక్కరు గుట్కీలు మింగుండొచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవెట్లొచ్చినాయి అవ్వెట్లొచ్చినాయి, అలా పనే అది కదా. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సేకరించడమే కదా అలా పని. ప్రతిపక్ష పాత్రను ఉపయోగించుకోలేకపోయినరు, అధికార పాత్రను కూడా దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు, నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏం అక్కర పడకుండా చేసుకుంటా ఉన్నారు మీరు. మళ్ళొక 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు, ఇది ఫిక్స్. ఎందుకు రాదు అంటున్నా అంటే ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా నీళ్ళకి ఎండబెడతా ఉన్నారు, రైతు బంధుకు ఎండబెడతా ఉన్నారు, రైతులకు ఎరువులకు ఎండబెడతా ఉన్నారు. అదే యాప్లు పెడతారట. యాప్లు ఏం యాప్లు పెడతారు? మన్ను మశానం ఏం యాప్లు పెడతారు వీళ్ళు? రైతుల బాధలు చూసాట యాప్లు. మళ్ళీ కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో తిప్పిస్తా ఉన్నారు. రైతుల బాధలు చూసిన రేవంత్ అన్న రైతుల కోసం యాప్ తీసుకొచ్చిండు అని చెప్పేసి మీ బతుకులు చేయడం ఇంతకంటే ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి దుమ్మెత్తిపోతాండ్రు రైతులు. మరి అంతకుముందు ఎందుకు పెట్టాలి యాప్లు? రైతులకు కావాల్సినంత యూరియా ఇచ్చిండ్రు కదా, రైతులకు కావాల్సినన్ని ఎరువులు సప్లై చేసిండ్రు కదా, సబ్సిడీ విత్తనాలు సప్లై చేసిండ్రు కదా, నకిలీ విత్తనాలు ఎవరన్నా షాపుల్లో అమ్మిర్రంటే పీడియాక్లు చేసిండ్రు కదా. నకిలీ విత్తనాలు అమ్మాలంటే భయపడేది. ఇప్పుడు నకిలీ విత్తనాలు అమ్ముకునేటోళ్ళ దందా జోరుగా సాగుతుంది. బ్లాకులో లారీలకు లారీలు యూరియా పక్కదారి పట్టిస్తూ ఉన్నారట. మంత్రుల పిఏలు, ఎమ్మెల్యేల పిఏలు అంటే ఏడికి తెగించిరు మీరు అర్థం చేసుకోరు. వీళ్ళ కనుల రైతులంటే పాయిరం ఉన్నది. ఈ తాపకు రైతు భరోసా పైసలు ఏడవైనాయి. ఏమనంటే కేసీఆర్ అప్పులు ఇది ఒక ముచ్చట తప్ప ఇంకేం ముచ్చట రాదు వాళ్ళకి. కానీ కాగు కుండబద్దలు కొట్టింది కదా, కాగు ఈపు వాయించినంత పనిచేసింది కదా. అది కేంద్రంలో మంత్రి అడిగిన దానికే కదా, బీజేపీ మంత్రి అడిగిన దానికి. ఇంకా కాగు నివేదిక పార్లమెంటు వేదికగా ఇవాళ మీరు ఇక్కడ కాకమ్మ కబుర్లు కల్లబోలి మాటలు అసెంబ్లీలో 8 లక్షల కోట్లు అని తప్పు లెక్కలు చూపించచ్చు. కానీ పార్లమెంటు వేదికగా కుండబద్దలు కొట్టింది కదా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి ఎవరైతే అడిగినరో ఆ మంత్రి అడిగిన దానికి లెక్కలు కుండబద్దలు కొట్టినాయి కదా. 3,30,000 కోట్లే 10 ఏళ్లలో కేసీఆర్ అప్పు అని చెప్పేసి కాగు నివేదికలు. రైట్, డిపిఆర్ వెనుకొచ్చినా ఎందుకు ఈ మౌనం? వీళ్ళే తీసుకొచ్చి ఇక మౌనం పాటించకపోతే ఇంకేం పాటిస్తారు చెప్పుండ్రి. డిపిఆర్ తీసుకొచ్చిందే వీళ్ళు. నీళ్లు నిజాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు, నీటి కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టులపైనే చర్చ, బీఆర్ఎస్ అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడదాం, ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువగా అన్యాయం, పట్టి సీమను ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిందే. దీనిపై అసెంబ్లీలోనే సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సిగ్గుపోతే సారు,
కేసీఆర్ తెలంగాణకు నీళ్ళు ఇయ్యలేదు, కేసీఆర్ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా చేసిండు, కేసీఆర్ ఆంధ్రోళ్ళకే సపోర్ట్ చేసిండంటే మీ ఉన్న సిగ్గా అంత పోతుంది. ఎందుకంటే ఎవరు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణ ప్రాంతానికి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీళ్లు చూసినామా మనము? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందే నీళ్లు చూసినామా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక నిండు కుండల లెక్క చెరువులు మారినాయా? లేకపోతే ఉమ్మడి పాలనలోనే మన ప్రాజెక్టులన్నీ నిండు కుండల లెక్క ఉండేనా? మన ప్రాజెక్టులన్నీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిండ్రా అనేది ప్రజలకు తెలుసు. ఎవరు ఏం చేసిండ్రు అనేది ప్రజలకు తెలుసు. నిజంగా సిగ్గుపోతుంది సారు ఈ ముచ్చట కనుక మేము ఈ అంశాన్నే పట్టుకొని పట్టిసీమని కేసీఆర్ పొగిడిండు, కేసీఆర్ అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు, పొగిడిండేమో కానీ నీటి వాటా మాత్రం ఎక్కడా పోనీయలే. ఒక్క టీఎంసీ కూడా ఇడవకుండా ట్రిబ్యునల్ తీసుకొచ్చిర్రు కదా. అది చివరి దశలో ఉండగా మీరు ఇవన్నీ కథలు ఇవన్నీ తతంగాలు చేస్తా అంటే ఇలా చూడుర్రి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా అంటే వీళ్ళు ఎట్లా రాసుకొచ్చిండ్రు? గొప్పలు రాసుకుంటూ వచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టింది నువ్వే కదా అని చెప్పేసి హరీష్ రావు గారు నిలదీస్తే మరి ఆ వార్త ఎందుకు రాయలేడా? ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతిలో ఇగో ఈడ మూలకిచ్చిరు చూడు, నీలా నేను అవసరానికి ఓ పార్టీ మారను, రేవంత్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది, కేసీఆర్ స్టేట్స్మన్లా రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడినరు, రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయద్దు, బీఆర్ఎస్ హయాంలోని పాలమూరు డిపిఆర్ వెనక్కు వచ్చిందని ఉత్తమ ఆరోపణ శుద్ధ అబద్ధం, 45 టీఎంసీలకే ఒప్పుకుంటూ మీరే లేఖ రాశారు. అరే షావు మరి ఆధారాలు చూపెట్టిరు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే ఈ డిపిఆర్ వాపస్ తీసుకున్నారు అని చెప్పేసి ఏ ఒక్క చిన్న ఆధారమైనా చూపెట్టగలుగుతారా? నోటి మాటలు కాదు, ఇక్కడ పక్కా లెక్కల ఆధారాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన సంతకం ఉన్న కాగితంతో మరి చూపెట్టిండ్రు హరీష్ రావు గారు. మరి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ సంతకం పెట్టిండంటున్న రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ సంతకం పెట్టిన కాగితం చూపెడతావా? డిపిఆర్ వాపస్ తీసుకున్న కాగితం చూపెడతావా? ఇప్పుడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకంతో కదా డిపిఆర్ వాపస్ తీసుకొని 90 టీఎంసీలు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ హయాంలోనే డిపిఆర్ వాపస్ తీసుకున్న అన్న ముచ్చటుంటే, నిజంగా వాపస్ వచ్చింది అనే ముచ్చటుంటే ఇలా దీని మీద వీళ్ళు ఎందుకు కొట్లాడుదురు? ఇన్నొద్దులేంది ఇయ్యాలనే నీళ్ళ మీద ఎందుకు కొట్లాడుదురు? ఎందుకు? కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నది కాబట్టి, కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నది కాబట్టి ఇలా కొట్లాడుతాండ్రు వీళ్ళు. రైట్, నీళ్ళు నిజాలు అని చెప్పేసి ఇక్కడ ఇక జోరుగా హుషారుగానట ఆ ఔటర్కు హైదరాబాద్ మధ్య ఔటర్కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు, మొత్తం మీద ఈ ఎలివేటెడ్ కారిడార్లు పెడతారట. ఆంధ్రలోకి అమ్ముడు పోయింది బీఆర్ఎస్, నీళ్ళు అమ్ముకున్నారు, కాంట్రాక్టులు గట్టబెట్టిరు. హరీష్ రావు గోబల్స్ రావు మీడియాతో మంత్రి ఉత్తమ్ ఆధారాలు వివాంట ఆధారాలు సారు. ఇప్పుడు మీద మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాము, లేకపోతే ఆరోపణలు చేస్తాము. హలో, లేకపోతే ఆరోపణలు చేస్తాము, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాము అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కాదు కదా. ఆధారాలు చూపెట్టిర్రు, పక్కా లెక్కలు చూపెట్టిర్రు. 170 టీఎంసీలకు ప్రతిపాదించబడ్డది, ముందు 90 టీఎంసీలకు, తర్వాత 170 టీఎంసీలు సంపాదించుకుందామని ఆలోచన మీద వాళ్ళు ప్రతిపాదన లేవనెత్తిర్రు. మీరు 90 టీఎంసీలు మాకెందుకు 45 టీఎంసీలే కావాలని చెప్పేసి మీరు లేఖలు రాసిర్రు, ఉన్న డిపిఆర్ వాపస్ తెచ్చిర్రు. ఆ పత్రాలు చూపెడుతుర్రు మాజీ మంత్రి హరీష్ రావు, ఆ పత్రాలు చూపెడుతుర్రు, లెక్కలు చూపెడుతుర్రు. మరి మీ దగ్గర ఆ లెక్కలేవి, ఆ ఆధారాలు ఏవి? నోటి మాటతో చేస్తే తెలంగాణ ప్రజలు, నోటి మాటతో ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా నమ్ముతారు అనే భ్రమలలో వీళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇంకా మనల్ని చూసి మోసపోతారు, మనం మోసం చేస్తానే ఉందాం, వీళ్ళు మోసపోతానే ఉంటారు అనే భ్రమలలో ఉన్నారు కాబట్టి, ఆ భ్రమలలో తేలియాడుతున్నారు కాబట్టి వీళ్ళ వాళ్ళ దగ్గర ఆధారాలు లేకున్నా వీళ్ళు మాట్లాడే మాటలకు సమాధానం ఇయ్యలేక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తిప్పి కొడతారట. ఏం తిప్పి కొడతారో 45 టీఎంసీలకు ఒప్పుకొని మళ్ళీ తిప్పి కొడతాం అని చెప్పేసి వార్తలు రాసుకోవచ్చు.